వేడి వేడిగా గోధుమ రవ్వ దోశ కాంబినేషన్ టమాటా చట్నీ అద్దిరిపోయింది. తిను. ఏది ముందు ప్రశాంతంగా కూర్చొని పూలు కట్టుకుంటున్నావు? పనంతా అయిపోయింది మామయ్య. స్నానం కూడా చేసేసాను. వంట ఏం చేద్దామని ఆలోచిస్తున్నా. అది ఇప్పుడు నైట్ టైం కూడా వైట్ రైస్ ఎందుకు చెప్పు? నేను ఎలాగో పిండేసి వచ్చిన తర్వాత బిర్యానీ వద్దు. నీ ఎలాగో డాక్టర్ నేను వెయిట్ లాస్ అవ్వమన్నాడు కదా. ఇంట్లో గోధుమ రవ్వ ఉందా? వచ్చిన తర్వాత గోధుమ రవ్వతో 10 నిమిషాల్లో దోశలు వేసేస్తాను. కమ్మగా తినేద్దాం. అవునా? 10 నిమిషాలు అయిపోయిద్దా? మళ్ళీ లేట్ అయినా అనుకో. లేదు, నేను వెంటనే వస్తాను. 10 నిమిషాల్లో నీకు గోధుమ రవ్వ దోశ వేసిస్తా, తినేద్దాం. సూపర్గా ఉంటాయి. చట్నీ కూడా చేస్తా, టమాటో చట్నీ చేస్తా డిఫరెంట్గా. ఏంటి అసలు ఆ టమాటో చట్నీలో ఈ గోధుమ రవ్వ దోశలు తింటుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. ఇంకోటి ఏంటంటే హెల్దీగా వెయిట్ లాస్ అవుతాం. ఈ టాబ్లెట్లు మెడిసిన్ అవి వాడకుండా రోజు ఏదో ఒకటి ఇలా మిల్లెట్ దోశలు వేసిస్తాపు. దాన్ని వెళ్ళనా? బాయ్. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ రవ్వ. ఇప్పుడు ఈ రవ్వని ఒకసారి శుభ్రంగా కడుక్కుందాం. ఉప్మా చేసేటప్పుడు కడగం, కానీ ఇప్పుడు కడుగుతాం. అప్పుడు ఏరుతాం ఏమన్నా ఉన్నాయి కానీ. ఇప్పుడు ఏదన్నా అంటే కనుక శుభ్రంగా పోయింది దీంట్లో. ఇలా కడుక్కున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పులిసిన పెరుగు, 1/2 కప్పు నీళ్ళు. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఈ రవ్వను పక్కన పెట్టి మనం టమాటా చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఒక చిన్న సైజు ఉల్లిపాయ, ఒక 10 ఎండుమిర్చి, ఒక రెబ్బ చింతపండు, 4 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసిన 3 మీడియం సైజు టమాటాలు, ఒక రెబ్బ కరివేపాకు. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ టమాటాలు ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకుందాం. ముక్కలన్నీ మెత్తగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లార్చుకున్న ఈ టమాటా ముక్కల్ని వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూశారు కదండి, టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న ఈ గోధుమ రవ్వని ఇందులో వేసుకుందాం. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు. ఇప్పుడు ఈ గోధుమ రవ్వని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా. మీరు ఒక 2 గంటలు పులియబెట్టి వేసుకునే పాటైతే వంట సోడాను స్కిప్ చేసేయండి. అప్పటికప్పుడు వేసుకోవాలంటే మాత్రమే వంట సోడాను వాడండి. చూశారు కదా, మన కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకుందాం. ఇక్కడ మనకు పాన్ బాగా వేడైందండి. మనం దోశ వేసేటప్పుడు పాన్ బాగా వేడిగా ఉండాలి. ఇప్పుడు దోశ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలా దోశ వేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం పాటు కాల్చుకుందాం. నేను ఇక్కడ ఆయిల్ వాడట్లేదండి, ఎందుకంటే మనం హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నాం కాబట్టి ఆయిల్ వాడట్లేదు. ఒకవేళ మీరు ఆయిల్ వేసుకొని తినాలనుకుంటే ఆయిల్ వేసుకోండి. చూస్తున్నారు కదా, గోధుమ రవ్వ దోశ చేయడం చాలా సింపుల్. ఇలా నానబెట్టామా, అలా రుబ్బామా, ఇలా వేసుకున్నామా, అంతేనండి. 1 నిమిషం అయిపోయిందండి. ఇప్పుడు టర్న్ చేసుకుందాం. ఇటువైపు కూడా ఒక 1/2 నిమిషం పాటు కాల్చుకుందాం. చూశారు కదా, ఆ టెక్స్చర్ కూడా ఎంత బాగుందో. మీరు ఒకవేళ ఇలా మెత్తగా కాకుండా క్రిస్పీగా తినాలనుకుంటే ఇదే పిండిలో ఒక 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి కలిపేసి స్టవ్ని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి కాల్చుకుంటే మనకి ఇదే దోశలు క్రిస్పీగా వస్తాయి. చూశారు కదా, ఇదండి గోధుమ రవ్వ దోశలు. మిగిలిన పిండి కూడా ఇలాగే వేసుకుందాం.
వేడి వేడిగా గోధుమ రవ్వ దోశ కాంబినేషన్ టమాటా చట్నీ అద్దిరిపోయింది తిను. అసలు దూదిలాగా ఉంటాయి దోశలు. చాలా సాఫ్ట్గా ఉన్నాయి చూడండి దోశ. నోట్లో వేసుకుంటే అసలు మామూలుగా టేస్ట్ ఉండదు. తినకుండానే చాలా స్పాంజినెస్ బాగా తెలుస్తుంది. చూశారు కదా, మీరు కూడా నేను చేసిన పద్ధతిలో చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. వీడియో అని చెప్పడం కాదండి, నిజంగా ఈ దోశలకి టమాటా చట్నీ ఇలా అద్దుకొని తినాలి అని కాదు, ఇలా ముంచుకొని తినాలి అనేంత టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. దోశలు ఆరిపోతున్నాయండి, ఇవి వేడివేడిగా తింటేనే ఇంకా బాగుంటుంది.